ఒక క్రేజ్ బుల్లెట్ ఫ్యాక్టరీ బుల్లెట్ శంకుస్థాపనతో వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ దినకర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఆశూరెడ్డికి నోటీసులు, అరెస్ట్ తప్పదా? ఇది మొత్తం మళ్ళీ ట్రెండ్ అవుతున్నాం సార్. ఆవిడ ఆశూరెడ్డి, అతని పేరేంటి? ధర్మేంద్ర. నాకు ఈ మధ్యకాలంలో గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆశూరెడ్డి తప్పు లేదట. 9.5 కోట్లు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఆశూరెడ్డి తప్పు లేదట. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా ఆశూరెడ్డితో సన్నిహిత సంబంధాలని కొనసాగించినటువంటి ఏం పేరు ధర్మేంద్ర తన్ను కూడా 2-3 సార్లు అక్కడికి యూఎస్ రమ్మని, తను అక్కడికి తీసుకెళ్ళి యూకేకి రమ్మని అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ ట్రావెల్ చేయటం, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, ఇల్లు కొనాలి అని చెప్పని ఇల్లు కొనటం. ఇల్లు కొనాలనుకున్నప్పుడు తన డబ్బులు, ఆశూరెడ్డి డబ్బులు కొంత తను ధర్మేంద్ర పంపించినటువంటిది ఆ 1.5 crore ఏది ఇంటి కోసం పంపించాడు. తర్వాత 2 కార్లు అతను కొన్నాడు, ఏది 3.5 కోట్లు ఎంత అయినాయి, 2 కార్లు. ఆ 2 కార్లకు డబ్బులు కూడా ఆశూరెడ్డికి పంపిస్తే ఆశూరెడ్డి ఆ 2 కార్లు కొంది. ఆ 2 కార్లను ధర్మేంద్ర తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బులు ఏమన్నా ఆశూరెడ్డికి వచ్చినాయి, కార్లు కొందేమన్నా ఆశూరెడ్డి, కార్లు తీసుకొని నడుపుకుందేమన్నా, కార్లు ఎత్తుకొని పోయిందేమన్నా ధర్మేంద్ర. సరే, ధర్మేంద్ర వాళ్ళ ఇంటికి డబ్బులు పంపాల్సి ఉంటే ఆశూరెడ్డికి పంపిస్తే ఆశూరెడ్డి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ఫాదర్కో లేకపోతే క్యాష్ విత్డ్రా చేసో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికొరకు పంపించే. తను ఇక్కడికి వచ్చినప్పుడల్లా లగ్జరీ లేదా ఉండటానికి 7 సంవత్సరాల్లో అతను ఉండే హౌస్ రెంట్ కట్టడం కానీ, గెస్ట్ హౌస్కి కానీ లేదా మెయింటెనెన్స్కి కానీ అన్నీ కూడా ఆశూరెడ్డికి పంపిస్తే ఆశూరెడ్డే ఇలా చేసిందట. మొత్తానికి ఇక్కడ ఇందుట్లో చాలా కొత్త ట్విస్టులు వస్తున్నాయి. ఆశూరెడ్డి అందరూ అనుమానించినట్టుగా అతను ఏదో పెళ్లి చేసుకుంటా నమ్మించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసింది అనేటువంటిది రాంగ్ అనే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. అంటే ఆశూరెడ్డి వాయిస్ దాంట్లో మనం చూస్తే ఆడియోలో ఫస్ట్ 1.5 ఇస్తాను, మిగతా నేను సెటిల్ అయిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇస్తానంటే డబ్బులు ఇవ్వనని అంటలేదు కదా, ఇస్తానంది. ఇంటికి వచ్చిన డబ్బులు 1.5 crore ఇస్తానంది, తర్వాత డబ్బులు కూడా ఇస్తానంది. అంటే పాపం ఆశూరెడ్డి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. ఆశూరెడ్డిని అందరూ అనుమాన పడుతున్నారు, ఎంఐ వేరే రకంగా ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేసిందేమో అనే విధంగా వాళ్ళ కంప్లైంట్ అట్లుంది. వాళ్ళు దాన్ని లీక్లు కూడా బిట్స్ కట్ చేసి ఆ లీక్లు కూడా అట్లా ప్రచారం చేశారు. బట్ ఆశూరెడ్డి అలా కాదు అని, అతను ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ట్రావెల్ చేసి తన ద్వారా అన్నీ చేయించుకొని, తన ద్వారా డబ్బులు పంపించి, తన ద్వారా ఆయన కొనుక్కోవాల్సిన కొనుక్కోవటం, లేకపోతే ఇంకోటి చేయటం ఇవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా ఈ రోజు ట్విస్ట్ ఏంటంటే ఆశూరెడ్డి వేరే వ్యక్తితో నిశ్చితార్థమైనట్టు ఫొటోస్ రిలీజ్ చేసిందండి. అది ఇప్పుడు ట్విస్ట్ అండి. ఇప్పుడు అతను ఎవరు అనేది తెలియట్లేదు. ఇప్పుడు అంటే సరే, నిశ్చితార్థం అవన్నీ ఓకే, ఫొటోస్ రిలీజ్ చేశారు తన లైఫ్ సంబంధించి. బట్ ఇక్కడ అంటే ఎవరైతే ధర్మేంద్ర ఇచ్చినటువంటి కంప్లైంట్లో నాకు అదంతా కూడా అనిల్ గారని సినిమాస్ ఇవన్నీ చూస్తుంటారు. బట్ వాళ్ళని కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ అడిగాను. వాళ్ళు అంటే కొంత చెప్పకుండా చెబుతుంటారు కదా, అసలు ఇవన్నీ ఏంటారని ధర్మేంద్ర ఫ్రెండ్స్ లేదా అసలు ఏం ఫ్రెండ్స్ వీళ్ళందరూ లేదండి, మీరు మొన్న చెప్పిన దాంట్లో అమ్మాయిది కూడా తప్పు ఉండొచ్చు, కానీ అతను చాలా తెలివిగా ట్రాప్ చేసాడు అనేది ధర్మేంద్ర మీద కొత్తగా వస్తున్న ఇది అంశం. బట్ చూడాలి ఇందుట్లో ఎవరు ట్విస్ట్ లేదో, ఎవరు గోలేందో, ఎవరు కథలేందో ఇవన్నీ మనకు తెలియదు కదా. బట్ అది చూడాల్సినటువంటి అంశం. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా డిబేట్ ప్రసారమవుతుంది. మహా డిబేట్లో చర్చించబోయే అంశం రేపే విజయ్ సర్కార్ ప్రమాణ స్వీకారం. ముందుంది ముసలి